ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన సాంబా వతల్ అనగా మిరపకాయ భౌగోళిక సూచిక అనగా జిఐ ట్యాగ్ను పొందింది? తమిళనాడు. తమిళనాడుకు చెందిన విరుదునగర్ సాంబా వతల్ అనగా మిరపకాయ తమిళనాడు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ బోర్డు మరియు విరుదునగర్ మిరప వ్యాపారుల సంఘం ద్వారా భౌగోళిక సూచిక ట్యాగును పొందింది. ఈ మిరపకాయను విరుదునగర్, రామనాథపురం, శివగంగ మరియు తూత్తుకుడి జిల్లాల్లో పండిస్తారు. ప్రత్యేకమైన రుచి కారణంగా దీనిని సాంప్రదాయ మసాలా మిశ్రమాలు, ఊరగాయలు మరియు మసాలా దినుసులలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇటీవల ఎవరి కథల సంకలనం అయిన హార్ట్ ల్యాంప్ అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2025కి ఎంపికయింది. బాను ముస్తాక్. బాను ముస్తాక్ రాసిన హార్ట్ ల్యాంప్ అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2025కి ఎంపికైంది. కర్ణాటకకు చెందిన రచయిత్రి, కార్యకర్త మరియు న్యాయవాది అయినటువంటి బాను ముస్తాక్ రాసిన హార్ట్ ల్యాంప్ కథా సంకలనం అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేయబడింది. ఈ రచనను దీపా బస్తీ కన్నడ నుండి ఆంగ్లంలోకి అనువదించారు. ఈ సంవత్సరం షార్ట్ లిస్ట్లో ఉన్నటువంటి 6 పుస్తకాలలో ఈ పుస్తకం షార్ట్ లిస్టు చేయబడిన మొదటి కన్నడ భాషా పుస్తకంగా చరిత్ర సృష్టించింది. పోలీస్ అండ్ సేఫ్టీ విభాగంలో ఇటీవల స్కోచ్ అవార్డును గెలుచుకున్న రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ పోలీసుల దర్యాప్తు, ప్రాసిక్యూషన్ మరియు దోషి నిర్ధారణ పోర్టల్ ఇటీవల పోలీస్ అండ్ సేఫ్టీ విభాగంలో స్కోచ్ అవార్డును గెలుచుకుంది. యూపీ పోలీసుల సాంకేతిక సేవల విభాగం ద్వారా ఈ అంతర్గత అభివృద్ధి న్యాయం అందించడంలో మరియు ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడంలో, ముఖ్యంగా తీవ్రమైన నేరాలను గుర్తించడం మరియు పర్యవేక్షించడంలో, అదేవిధంగా సకాలంలో దోషి నిర్ధారణను సులభతరం చేయడంలో దాని పాత్రకు గుర్తింపు పొందింది. 40,000 కంటే ఎక్కువ పెండింగ్ కేసులను ఇది పరిష్కరించింది. ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన చేనేత ఉత్పత్తి అయిన రెండియ ఏ రాష్ట్రానిది? మేఘాలయ. మేఘాలయ నుండి వచ్చినటువంటి చేనేత ఉత్పత్తి అయిన రెండియ భౌగోళిక సూచిక అనగా జిఐ ట్యాగ్ను పొందింది. లీసెస్టర్ స్క్వేర్ వద్ద షారుఖ్ ఖాన్ మరియు కాజోల్ విగ్రహాలను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? లండన్. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే చిత్రం నుండి షారుఖ్ ఖాన్ మరియు కాజోల్ యొక్క కాంస్య విగ్రహాలను లండన్లోని లీసెస్టర్ స్క్వేర్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ చిత్రం నుండి ఎస్ఆర్కే అనగా షారుఖ్ ఖాన్ మరియు కాజోల్ నటించిన ఒక ఐకానిక్ విగ్రహం అక్టోబర్ 20, 2025న దాని 30వ విడుదల వార్షికోత్సవానికి నెలల ముందు లండన్లోని లీసెస్టర్ స్క్వేర్లో ఏర్పాటు చేయబడుతున్నది. నేషనల్ మ్యారిటైమ్ వరుణ అవార్డుతో ఎవరిని సత్కరించారు? రాజేష్ ఉన్ని. రాజేష్ ఉన్నికి నేషనల్ మ్యారిటైమ్ వరుణ అవార్డు లభించింది. నేషనల్ మ్యారిటైమ్ వరుణ అవార్డు అనేది భారతదేశ సముద్ర రంగంలో అత్యున్నత వ్యక్తిగత ప్రశంస. ఇది దేశ సముద్ర అభివృద్ధికి అసాధారణమైన సహకారాన్ని గుర్తిస్తుంది. 2025లో భారతదేశంలో మొట్టమొదటి యూనికార్న్ కంపెనీగా ఏది అవతరించింది? జెస్పే. 2025లో జెస్పే భారతదేశపు మొట్టమొదటి యూనికార్న్ కంపెనీగా అవతరించింది. అనగా ఇది $1 బిలియన్ కంటే ఎక్కువ విలువను సాధించింది. జెస్పే ఒక చెల్లింపుల మౌలిక సదుపాయాల ప్రదాత. జెస్పే 2025లో మొట్టమొదటి యూనికార్న్ అవుతున్నది. జెస్పే $1 బిలియన్ క్లబ్లోకి చేరింది. సైనికేతర అంతరిక్ష పరిశోధన కోసం నాసాతో ఆర్టెమిస్ ఒప్పందాలపై
సంతకం చేసిన దేశం ఏది? బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ ఇటీవల నాసాతో ఆర్టెమిస్ ఒప్పందాలపై సంతకం చేసింది. శాంతియుత సైనికేతర అంతరిక్ష అన్వేషణకు దాని నిబద్ధతను సూచిస్తుంది. ఆర్టెమిస్ ఒప్పందాలు అనేది నాసా మరియు ఇతర దేశాల మధ్య ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఇది అంతరిక్ష పరిశోధనకు సూత్రాలను వివరిస్తుంది. ఏప్రిల్ 8, 2025 నాటికి అమెరికా, యూకే, జపాన్, ఇటలీ, కెనడా మరియు బ్రెజిల్తో సహా 54 దేశాలు ఆర్టెమిస్ ఒప్పందాలపై సంతకం చేశాయి. భారతదేశం జూన్ 21, 2023న ఆర్టెమిస్ ఒప్పందాలపై సంతకం చేసింది. ఇది మూన్ యొక్క కార్యక్రమం. జీనోమ్ ఇండియా ప్రాజెక్టును ఏ సంస్థ ప్రారంభించింది? బయోటెక్నాలజీ విభాగం, DBT. భారతదేశ జన్యు వైవిధ్యాన్ని మ్యాప్ చేయడానికి బయోటెక్నాలజీ విభాగం 2020లో జీనోమ్ ఇండియా ప్రాజెక్టును ప్రారంభించింది. నేచర్ జెనెటిక్స్ జీనోమ్ ఇండియా ప్రాజెక్టు ఫలితాలను ప్రచురించింది. ఇది భారతదేశం అంతటా 32 గిరిజన మరియు 53 గిరిజనేతర సమాజాలతో సహా 85 వేరువేరు జనాభా సమూహాల నుండి సుమారు 10,000 మంది వ్యక్తుల మొత్తం జన్యువులను క్రమం చేసింది. ఈ అధ్యయనంలో 180 మిలియన్ జన్యు వైవిధ్యాలు కనుగొనబడ్డాయి. వాటిలో 130 మిలియన్లు ఆటోసోములపై ఉన్నాయి. ఇవి లింగయేతర క్రోమోజోములు మరియు 50 మిలియన్లు లైంగిక క్రోమోజోములు X అండ్ Y పై ఉన్నాయి. గ్లోబల్ టెక్నాలజీ సమిట్ అనగా GTS 2025 ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. 9వ గ్లోబల్ టెక్నాలజీ సమిట్ను న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ S. జయశంకర్ 2025 ఏప్రిల్ 10న ప్రారంభించారు. ఇది ఏప్రిల్ 10 నుండి 12 వరకు 3 రోజుల పాటు జరిగే కార్యక్రమం మరియు భౌగోళిక సాంకేతిక గురించి చర్చించడానికి భారతదేశం యొక్క ప్రధాన వేదిక. గ్లోబల్ టెక్నాలజీ సమిట్ భారతదేశం మరియు ఇతర దేశాల నుండి ప్రభుత్వం, పరిశ్రమ, విద్యా సంస్థ మరియు పౌర సమాజం నుండి నాయకులను ఒకచోట చేర్చుతుంది. సాంకేతిక ఎలా మారుతుందో మరియు అది ప్రపంచ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుందో వారు చర్చిస్తారు. ఈ ఎడిషన్ యొక్క థీమ్ వచ్చి సంభావన అనగా అవకాశం. 2025 జాతీయ గిరిజన యువజనోత్సవాలకు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? మిజోరం. జాతీయ గిరిజన యువజన ఉత్సవం మిజోరంలోని ఐజ్వాల్ సమీపంలోని కెల్సిహలోని రాష్ట్ర గిరిజన వనరుల కేంద్రంలో ఏప్రిల్ 8 నుండి ప్రారంభమైంది. ఇది గిరిజన స్వాతంత్ర సమరయోధుడైన బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని 4 రోజుల పాటు జరిగేటటువంటి ఉత్సవం. గిరిజన వీరులను గౌరవించడం మరియు యువత, అదేవిధంగా సాధారణ ప్రజలలో దేశభక్తిని ప్రేరేపించడం ఈ ఉత్సవం యొక్క లక్ష్యం. DFDR మరియు CVRలతో కూడిన అత్యాధునిక బ్లాక్ బాక్స్ ల్యాబ్ ఇటీవల ఏ నగరంలో ప్రారంభించబడింది? న్యూఢిల్లీ. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటీవల న్యూఢిల్లీలోని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోలో డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ అనగా DFDR మరియు కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనగా CVRతో కూడిన అధునాతన ల్యాబ్ను ప్రారంభించారు. సాధారణంగా బ్లాక్ బాక్స్ ల్యాబ్ అని కూడా పిలుస్తారు. ఇది విమాన ప్రమాద దర్యాప్తులకు కీలకమైన సాధనాలను అందించడం ద్వారా విమానయాన భద్రతను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం మరియు చిలీ మధ్య స్టార్టప్ మరియు SME రంగాలలో సహకారాన్ని పెంపొందించడానికి ఏ సంస్థల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది? ఇండియా SMI ఫోరం మరియు ప్రోచైల్. చిలీ అధ్యక్షుడు గ్యాబ్రియల్ బోరిక్ భారతదేశానికి అధికారిక పర్యటన సందర్భంగా స్టార్టప్ మరియు SME రంగాలలో సహకారాన్ని పెంపొందించడానికి అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. బెంగళూరులో ఇండియా SME ఫోరం మరియు చిలీ ఎగుమతి ప్రమోషన్ ఏజెన్సీ అయిన ప్రోచైల్ మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ పర్యటన
భారతదేశం మరియు చిలీ మధ్య 76 సంవత్సరాల దౌత్య సంబంధాలను కూడా ఇది గుర్తు చేసింది. కీలకమైన ఖనిజ రంగాలలో స్వావలంబనను పెంపొందించడానికి 2025లో ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ పేరు ఏమిటి? జాతీయ క్రిటికల్ మినరల్ మిషన్. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మరియు కీలకమైన ఖనిజాలపై స్వావలంబనను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం 2025లో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ను ప్రారంభించింది. కీలకమైన ముడి పదార్థాల స్థిరమైన సరఫరాను నిర్ధారించడం ద్వారా ఈ మిషన్ భారతదేశ క్లీన్ ఎనర్జీ లక్ష్యాలకు మద్దతు ఇస్తుంది. బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్ మరియు పునరుత్పాదక ఇంధన వ్యవస్థల వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను తయారు చేయడానికి కీలకమైన ఖనిజాలు ముఖ్యమైనవి. రాఫెల్ ఎమ్ అనగా మెరైన్ ఫైటర్ జెట్లను ఏ దేశం నుండి కొనుగోలు చేశారు? ఫ్రాన్స్. ప్రధానమంత్రి నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భారత నౌకాదళం కోసం ఫ్రాన్స్ నుండి 26 రాఫెల్ ఎమ్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయడానికి 60,000 కోట్ల ఒప్పందాన్ని ఆమోదించింది. ఈ జెట్లు ఐఎన్ఎస్ విక్రమాదిత్య మరియు ఐఎన్ఎస్ విక్రాంత్ నుండి ఎగురుతాయి. రాఫెల్ అనేది డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసిన 4.5 జనరేషన్ ట్విన్ ఇంజన్ డెల్టా వింగు మరియు మల్టీ రోల్ ఫైటర్. ఇది మాక్ 1.8 వేగంతో ఎగురుతుంది. అదేవిధంగా 1000 కిలోమీటర్లకు పైగా పోరాట పరిధిని కలిగి ఉంటుంది. ఇది వైమానిక పోరాటం, భూమిపై దాడులు మరియు నావికా దాడులు వంటి వివిధ మిషన్లకు ఉపయోగపడుతుంది. నివేశక్ దీదీ ఇనిషియేటివ్ను ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు మరియు ఏ సంస్థ సంయుక్తంగా ప్రారంభించాయి? ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ మరియు పోస్ట్ శాఖ పరిధిలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు నివేశక్ దీదీ ఇనిషియేటివ్ యొక్క 2వ దశను ప్రారంభించడానికి ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాలలో ఆర్థిక అక్షరాస్యతను మెరుగుపరచడానికి నివేశక్ దీదీ మహిళా పోస్టల్ ఉద్యోగులు మరియు కమ్యూనిటీ నాయకులను ఆర్థిక విద్యావేత్తలుగా శిక్షణ ఇస్తుంది. 1వ దశలో 55,000 మందికి పైగా ప్రజలు ఐపీపీబీ ఆర్థిక అక్షరాస్యత శిబిరాల నుండి ప్రయోజనం పొందారు. 2వ దశలో బాధ్యతాయుతమైన పెట్టుబడి, పొదుపు, డిజిటల్ బ్యాంకింగ్ మరియు మోసం అవగాహనను ప్రోత్సహిస్తారు.